హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మధ్యలో బయట తిరగడం చాలా ఎక్కువైపోయిందండి. కొన్ని చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి, అవి చూసుకోవడానికి రోజు వెళ్తున్నాము. ఇవాళ పిల్లల్ని కూడా స్కూల్కి పంపించకుండా తీసుకెళ్ళామన్నమాట. అంటే నానమ్మ చనిపోయినాక కొన్ని చిన్న పనులు అయితే అవి ఇవి ఉన్నాయి, అవి చూసుకోవడానికి అయితే రోజు తిరగడం అవుతుంది. అలాగే కొన్ని ఆధార్ కార్డులు అవి ఉంటే పిల్లలకి అడ్రస్ చేంజ్ చేయించాలని పిల్లల్ని కూడా అయితే తీసుకెళ్ళాను ఈరోజు. పొద్దున్నే అయితే బొరుగులు టిఫిన్ అయితే చేసామండి. చేసి మార్నింగే 10:30కి అలా వెళ్ళిపోయాం బయటికి. అయితే మేము పోయిన పైన కాలేదు, ఏం లేదు, అక్కడే లేట్ అయిపోయింది. ఇంటికి వచ్చి తినే చాలా లేట్ అయిపోయింది. అసలు పిల్లలైతే ఆకలి ఆకలి అని గొడవ చేసేస్తున్నారు. ఆకలిని చాలా గొడవ చేస్తుంటే సమోసాలు అయితే తీసుకున్నాం. అక్క కూడా వచ్చిందనమాట మాతోటి. ఇద్దరం ఉంటేనే ఆ పనులు అవుతున్నాయి, లేకపోతే లేదనమాట. అందుకని పిల్లలతోటి మా అక్క అందరం కలిసి వెళ్ళి ఈ కృష్ణానగర్ వెళ్ళొచ్చామండి. అబ్బా చాలా లేట్ అయిపోయింది. అసలు ఎంత ఆకలి మీద ఉన్నారంటే పిల్లలు కాదు, మేము కూడా అంతే ఆకలిస్తుంది. ఇక్కడ పక్కన అయితే ఇంకా ఇది ప్రగతి నగర్లో అనమాట. సమోసాలు ఉన్నాయి, స్వీట్ కార్ను సమోసా అంట, ఆనియన్ సమోసా రెండు అయితే తీసుకున్నారు. అక్కడ అతను అడుగుతున్నాడంట, ఏంటి వీడియో తీస్తున్నారు ఏందమ్మా అంటే, మాకు ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ అని పాప అయితే చిన్న పాప చెప్తుందనమాట. మాకు యూట్యూబ్ ఛానల్ ఉందనేసరికి సరే చెప్పమ్మా ఛానల్ పేరు ఏంటి అని అడుగుతుంటే బాబు చెప్తుందనమాట. అతను అడుగుతుంటే మా ఛానల్ పేరు ఇది అని అంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాడంట అతను. చాలా ఆకలేస్తుంది. ఇంకా మేమైతే ఆగలేక మధ్యలోనే పిల్లలు మా అక్క కూడా అందరూ వచ్చారనమాట. అక్క అయితే తినలేదు, మేమైతే తినేసాము. ఇంటికి అయితే ఇంకొచ్చేసాం అనమాట. ఆ పని కాలేదు, ఏం లేదు. మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళానగా అది మిగిలిపోయింది. ఆలు ఫ్రై చేశాను, పాలకూర పప్పు ఉడికించి కుక్కర్లో పక్కనైతే పెట్టేశాను, తాలింపు అయితే పెట్టలేదు. నిన్నటి రసము కాకరకాయ ఫ్రై అన్నీ ఉన్నాయి. అవే వద్దని మళ్ళీ పప్పు తాలింపు వేసిన దాకా అయితే ఉన్నారు. మామూలుగా ఆకలి అవ్వట్లేదండి. 3:30 అట్లా అయిపోయింది. ఇంకా పప్పు అయితే తాలింపు పెట్టేసి సగ్గుబియ్యం వడియాలు ఉంటే అవి అయితే ఫ్రై చేశానండి. ఇంకా అందరం కలిసి పిల్లలు మేమైతే కూర్చొని తినేసామండి. అసలు మామూలుగా ఆకలి వేయలేదు, అంత ఆకలి వేస్తుంది. ఇంకా అన్నం తిన్నాక నేను కస్టర్డ్ యాపిల్ అయితే తీసుకున్నా, సీతాఫలం. చాలా బాగున్నాయండి, పెద్ద పెద్దగా ఉన్నాయి. హైబ్రిడ్ కాయలు ఎంత బాగుంటాయో బాగుండవు అని అనుకున్నా కానీ చాలా బాగున్నాయి, చాలా స్వీట్గా ఉన్నాయి. అసలు ఒక్క కాయ నలుగురు అయితే చేసాము, అంత పెద్ద సైజు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ అయితే